రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతు బజార్లు నెలకొల్పుతామన్నారు. కర్నూలులోని రైతు బజార్ను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. రైతు బజార్లను రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని సీఎం గుర్తు చేశారు. రైతులకు వినియోగదారులకు ఉభయతారకంగా ఉండే రైతు బజార్లను పటిష్టపరుస్తామన్నారు. నెలకొక్కసారి మూడో శనివారం అన్ని పనులు వదిలిపెట్టి మన పరిసరాల్ని, మన ఇల్లుని, ఇంటి బయట ఏ విధంగా ఒక విధంగా చెప్పాలంటే చెత్త చెదారం ఉందో అవన్నీ చూసుకుని మనం అందరం కూడా దాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలనో పునరంకితం కావడానికి ఒక రోజు స్పెండ్ చేస్తున్నాం. రైతు బజార్లు నేనే పెట్టాను, 1999లో పెట్టాను. రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గాని వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం. వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేపించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులో వేసుకుని తెల్లవారితో ఫస్ట్ అవర్ లో రైతు బజార్ దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం. చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్ గా వెజిటబుల్స్ ఉండేటివి. ఈ రోజు 125 రైతు బజార్లే మన దగ్గరున్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు గాని కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈ రోజు నేను చూశాను, ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం, కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్లో పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్ గా కూడా ఉంటాయి. అంటే ఇలాంటి రైతు బజార్లని ఇప్పుడు 125 ఉన్నాయి. 175 నియోజకవర్గాలకి 175 రైతు బజార్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారుడికి సరస ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకప్పుడైతే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు గాని, ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. ఆ ఆదేశాల ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇక్కడుండే రైతు బజారే కాకుండా రాష్ట్రంలో అన్ని రైతు బజార్లని మెరుగుపరిచే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల మా ఆడబిడ్డలకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.